సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ సినిమాలో అసుర హననం అనే పాట రాయటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సూర్య మూవీస్ ఏఎం రత్నం గారి గురించి చెప్పాలి. ఆయన భారతీయుడు, నరసింహ, జీన్స్, ఖుషి ఇలా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లో తీసిన ప్రొడ్యూసర్ గారు. సూర్య మూవీస్ అని పడితేనే ఒక వైబ్రేషన్లో ఉండేది. మేము ఇదివరకు చిన్నప్పుడు ఆ సినిమాలు చూసినప్పుడు ఆయన ఇంత భారీ బడ్జెట్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి జూన్ 12వ తారీఖు రిలీజ్ చేయబోతున్నారు. అలాగే నెక్స్ట్ మా జ్యోతికృష్ణ గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రూల్స్ రంజన్ అనే సినిమాలో సమ్మోహనుడు అనే పాట రాయించారు నాతో. అది చాలా పెద్ద హిట్ అయింది. దానికి 100 రెట్లు ఈ పాట హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను బలంగా. అలాగే ఈ సినిమా కోసం ఆయన ఈ సినిమాని టేకప్ చేసిన తర్వాత ఒక ధర్మం కోసం యుద్ధం అన్నారు. అలాగే ఈ సినిమా కోసం ఆయన యుద్ధమే చేశారు. చాలా తపస్సు చేశారు ఆయన ఈ సినిమాని కంప్లీట్ చేసి ఎంతవరకు తీసుకురావడం కోసం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము మళ్ళీ వెండి తెర మీద చూడాలనుకుంటున్నాము. దాన్ని మీరు మీ తపస్సు వల్లే ఇది ఎంత త్వరగా వచ్చింది అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఇంకా నెక్స్ట్ మా కీరవాణి సార్, మీకు రుణపడి ఉంటాను సార్. మీ సంగీతంలో పాట రాయటం అనేది నా అదృష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు పాటల పోటీ పెడితే సరదాగా మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నాదేశం అనే పాట పాడితే నాకు అప్పుడు నటరాజు జామెట్రీ బాక్స్ ఉండేది, అది నాకు గిఫ్ట్గా వచ్చింది. అలాగే అన్నమయ్య సినిమా చూసినప్పుడు ఆ సంగీతానికి దానికి నేను మైమర్చిపోయి నేను కూడా వెంకటేశ్వర స్వామి మీద పాట రాస్తే బాగుండు అని చెప్పి మాది వేలుపుచల్ అనే ఒక విలేజ్, కృష్ణా డిస్టిక్. ఆ పక్కనే గోపవరం అనే చోట ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక 2 పాటలు పొద్దున్నే నుంచి ఈవినింగ్ వరకు 2 వెంకటేశ్వర స్వామి పాటలు రాసుకుని వచ్చాను. అంతా ఇన్స్పైర్ అయ్యి చేశారు అప్పట్లో. నేను నా చిన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. ఎందుకంటే భారతదేశం కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తంగా విస్తరింపచేసి మన కోసం ఆస్కార్ తీసుకొచ్చిన ఆ మహానుభావుడికి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ మర్చిపోలేను సార్. ఎందుకంటే రైటర్స్ కానీ సింగర్స్ కానీ ఆయన ఇచ్చే వాల్యూ, ఆయన ఎంతో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఆతిథ్యం ఇస్తారు. నేను దాన్ని పొందినందుకు చాలా కృతజ్ఞతగా ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మాట వింటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారంటే పోరాటం, పవన్ కళ్యాణ్ గారంటే ప్రకాశం, పవన్ కళ్యాణ్ గారంటే ప్రళయం, పవన్ కళ్యాణ్ గారంటే ధైర్యం, పవన్ కళ్యాణ్ గారంటే అది అంటే మనం అన్లిమిటెడ్ పవర్. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక పాటలో సినిమాకి అన్వయించుకుంటూ ఇప్పుడున్న ఆయన పరిస్థితిని కూడా అన్వయించుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రాయమన్నారు డైరెక్టర్ గారు. దాన్ని నేను బాగానే చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు పాట రిలీజ్ అయింది. మీ అందరూ ఈ పాటను చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ ఈ సినిమాని కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కిరవాణి సార్, థ్యాంక్ యూ సార్. మనందరం చూస్తున్నాం పండగ వాతావరణం. జూన్లో పండుగలే లేవు, కానీ ప్రపంచవ్యాప్తంగా పండుగ రాబోతుంది. జూన్ 12వ తారీఖు పవర్ స్టార్ హరిహర వేణుమల రిలీజ్. జాతర జూన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పండుగ చేసుకుంటారు. ఇది 100% జరగబోతుంది. డబ్బింగ్ కూడా చెప్పేసాము. సినిమా ఒక రేంజ్. ఇక పవర్ స్టార్ గురించి చెప్పేదే ఉంది. ఇందులో ఒక ప్రత్యేకత, ఇప్పటిదాకా మన పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమా చేయలేదు. అన్ని సోషల్ ఫిల్మ్స్ చేశారు, యాక్షన్ ఫిల్మ్స్ చేశారు, సెంటిమెంట్లు. ఒక హిస్టారికల్ ఫిల్ము ఫర్ ద ఫస్ట్ టైం, నా భూతో నా భవిష్యత్తు
ఇక దీనిలో టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ ఎస్పెషలీ డైరెక్ట్గా టేకింగ్ కానివ్వండి, కోర్స్ సూర్య మూవీస్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. రత్నం గారు, అలాగే మా సోదరు దయాకర్ గారు, వాళ్ళ నిర్మాణంలో జరిగిన ఈ సినిమా అద్భుతం, అనిర్వచనీయం. ఇది నా మాటల్లో చెప్పడం కాదు, మీరే జూన్ 12 తర్వాత సినిమాలో చూస్తారు, థియేటర్లో చూస్తారు. ఆ రేంజ్లో ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్ చేయడం తథ్యం. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా ఆర్టిస్టులు కానివ్వండి, మా టెక్నీషియన్స్ కానివ్వండి, అన్ని అంటే 4 స్టేట్ల నుంచి వచ్చిన సోదర సోదరి వాళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. అండ్ హైలైట్ ఈరోజు డయాస్ గురువు గారు ఆస్కార్ డయాస్, ఇది ఆస్కార్ డయాస్, ఆయనతో పంచుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయం తెలియని విషయం నాకు తెలియదు, కానీ ఇంకో విషయం ఉందన్నమాట. సార్ కృష్ణమురళి జగద్గురువులో గురువు గారు మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడారు. సరే మీ దానిలో మిస్టర్ ఒక పాట పాడాను. అది మణిశర్మ గారు చేశారు. మీ డైరెక్షన్లో పాట పాడాను సార్. అది ఎనీవే ఈ డయాస్ మీద గురుగారితో ఈ డయాస్ మంచి చాలా హ్యాపీగా ఉంది. 100% ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ వీ విల్ ఆల్ వెయిట్ ఫర్ ద డే June 12th. ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈసారి చూసిన తర్వాత నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో అని, ఎందుకంటే పవర్ఫుల్గా ఉండింది. థ్యాంక్ యూ అన్నయ్య, ఎక్స్ట్రాడనరీగా ఉంది. అలాగే సరే ఒక ట్రావెలింగ్, సో అది హరియాణ వీరమల్లు, సో మొదలెట్టి చేసుకుంటూ వస్తున్నది. దీంట్లో మధ్యలో వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ మీకు అందరికీ తెలిసిందే. కోవిడ్ అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మొదలెట్టి ఇవన్నిటి ఒక ఇంతమంది అందరికీ ఒక ఎత్తు అయితే ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ అనే ఏం రత్నం గారిది, ఆయన గుండెలకి, ఆయన గట్స్కి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నిజంగానే ఈ సినిమా సో ఈ మధ్యలో మళ్ళీ మన పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం, సో దాంతో కొంచెం రెస్ట్రిక్షన్స్, కొన్ని అవుట్డోర్స్కి వాటికి అసలు ప్రపంచంలో ఉండే లొకేషన్స్ అన్ని మాకు స్పాట్కి తీసుకొచ్చి చూపించి, నిజంగా చెప్పాలంటే మీకు ఇలాంటి సినిమాలు చేయడం కొంచెం కష్టం ఉండేది సార్ యాక్టర్స్. ఎందుకంటే చాలా విజువల్గా మేము నీడ్ స్పేస్ అనమాట. కొంచెం రిస్ట్రిక్టెడ్గా చేస్తున్నప్పుడు డెఫినెట్లీ కొంచెం చిన్న ఇది ఉంటుంది. అవేమీ లేకుండా నిజంగా మా అందరు ఆర్టిస్ట్ చాలా కంఫర్టబుల్గా చేసింది మా డైరెక్టర్ జ్యోతికేశ్. ఎందుకంటే తను మా విజువల్ చూపించేవారు వచ్చి స్పాట్లో. అతను మన మనోజ్ గారు కలిసి దే యూస్ టు షో సమ్ విజువల్స్. ఎంత ఇన్స్పిరేషన్ అంటే మాకు ఒరిజినల్ లొకేషన్ అంటే అంతో సంథింగ్ వీఆర్ డూయింగ్ అన్నది. ఇవన్నీ నేను చెప్పేవన్నీ మీకు అర్థమవుతాయి వెయిట్ 12. మీలాగే మేము కూడా ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్ అండి. ఎందుకంటే ఒక అద్భుతం రాకపోతుంది 12వ తేదీ. ఇట్ విల్ బి సునామీ, నో డౌట్ దాంట్లో. ఎందుకంటే ఇంతమంది మా అందరితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఏమంటారు దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ యాక్టింగ్. ఎందుకంటే ఇంతవరకు ఆయన మీరు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్లో వేరే విధాలుగా చూశారు. అక్కడంతా కొంచెం అనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ టైం ఆయన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో మీ ముందు గారిగా రాబోతున్నారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్ దేర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ థ్యాంక్ ఆల్. అండ్ అలాగే పాత్రికేయ మిత్రులకి, సోషల్ మీడియా వాళ్ళకి, యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ తప్పకుండా మళ్ళీ కలుస్తాం. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా, ఇప్పుడు వినడానికి చూడడానికి మాత్రమే టైం ఉంటుంది వరకు. దాని తర్వాత కానీ డిస్కస్. థ్యాంక్ యూ. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲಿದ್ದೀರಾ ಸರ್? ತುಂಬ ಸಂತೋಷ, ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀರಾ. ದೊಡ್ಡ ಫಿಲ್ಮ್ ಆಗತ್ತೆ ಸರ್. ಇದು 12th ರಿಲೀಸ್ ಬರ್ತಾ ಇದೆ, ನಿಮ್ಗೆಲ್ರಿಗೂ ಗೊತ್ತು. ಸೊ ಡೆಫಿನೆಟ್ಲಿ ನಮಗೂ ಒಂದು ಟ್ರೀಟು. ಯಾಕಂದ್ರೆ ನಾ ಹೆಮ್ಮೆಯಾಗಿ ಹೇಳ್ತೀನಿ, ಕನ್ನಡದಲ್ಲಿಂದ ಬಂದು ಇಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ನಾವೆಲ್ಲ. ಸೊ ಇದೊಂದು ಅದ್ಭುತವಾದ ಸಮಯ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಕಮಿಂಗ್. அப்படியே தமிழ்லேருந்து வந்த எல்லாருக்கும் அவங்க ஓ போடுறாங்க. தமிழ்காரங்க இருக்கிறவங்க எல்லாருக்கும் ஒரு ஓ போட்டாச்சு.
ஸோ 12 தேதி வருவாங்க. 12ஆம் தேதியிலேருந்து ஒரு சுனாமி வரப்போகுது. ஜஸ்ட் வெயிட் ஃபார் இட். தேங்க்யூ. ఇంటర్నేషనల్ మూవీ, అందుకోసం అందరికి అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో మాట్లాడతాను. సో ఈవెన్ ద ఇంటర్నేషనల్ ఆడియన్సెస్ కెన్ అండర్స్టాండ్ us. First of all, congratulations to the cast and crew coming out with such an amazing output. And secondly, I'd like to thank the producers for the opportunity that they've given me in this film. I've learnt a lot, and I'm looking forward to seeing the film on the big screen on the toilets. And I hope you all are there as well. Thank you. Thank you, sweetheart. Thank you so much. థ్యాంక్ యూ డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా. ఈరోజు హరిహర వీరమల్లు ఇంత గ్రాండ్గా టీజర్ లాంచింగ్ చేయడం నిజంగా మనందరం చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మరి 12తో ఏదైతే ఉందో మరి వరల్డ్ వైడ్గా మరి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో దీనికి మరి ఆల్రెడీ మన ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ అలాగే టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్ చెప్తూ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తెలుగు మీడియా, తమిళ్ మీడియా, కన్నడ, హిందీ, మలయాళం, ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్ టుడే. సారీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిహర వీరమల్లు నాకు ఒక చాలా 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 ఎమోషనల్ జర్నీ లాగా ఉంది. బికాస్ we started the project almost 5 years ago, and the Nidhi in the beginning of the project and the artist in the beginning of the project towards the end of the project is a completely different person. So it's a very emotional journey for me. It's a very emotional film for me, and it has a huge place in my heart. And like all of you, I am the biggest fan of Pawan Kalyan sir. I usually don't say that, but if there is one person whose fan I am, it is Pawan Kalyan sir. So having the opportunity to have worked with him, like I always say, ee adrushtam naku dorkindi. So I'll always be grateful. Thank you to Ratnam sir, one of the best, most hardworking, passionate producers I've ever seen in my life. Jyoti sir, all your sleepless nights, hard work, everything will definitely pay off. To all the other artists that I have worked with, to the entire team of Harihara Veeramallu, thank you so much. This experience will always be the closest to my heart, and this is my most special film yet. So I hope you all like it, and take care. Lots of love. மேம், தமிழில் 2 வார்த்தைகளுக்கு 2 எழுத்துல ஒரு வார்த்தை பிடிக்கணும். அது நிதி தான். அதுக்கு பின்னாடி தான் நாங்கள் ஓடிட்டு இருக்கோம். சில நேரம் அதை நிப்பாட்டி உங்கள் பின்னாடி கோயில ஓடியாராங்க. 12ஆம் எல்லாருக்கும் தியேட்டருக்கு வந்துருங்க அப்படின்னு சொன்னீங்கன்னா எல்லாரும் ஜாலியாகிடுவாங்க. 12th June please theaterக்கு வந்துருங்க. வந்துருக்குப்பா. நன்றி. தேங்க்யூ. ఎంత బాగా हिंदी में बोलो ना, आप मेरी तो बोलोगे हिंदी में. 12 जून आप सभी लोग अपने आसपास के थिएटर में जाइए और हमारी पिक्चर हरिहर वीरमल्लू देखिए. हमने बहुत मेहनत की है और आप लोग को बहुत बहुत पसंद आएगी. Thank God someone is there. And one more person I forgot, Manoj sir, one of the best DOPs. I know why he's everybody's favorite DOP, so I would like to work with him again and again and again. So yeah, thank you. Thank you Vidya. మిత్రులందరికీ నమస్కారం. ఇంత కష్టపడి 5 సంవత్సరాలు ఈ సినిమా తీశాను. మీ అందరి కోఆపరేషన్ ఈ సినిమా హైట్స్కి తీసుకెళ్తున్నాను నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రెస్ మీట్. దీని తర్వాత ఇంకా 2 పెద్ద ఈవెంట్స్ కూడా చేస్తాం ఈ సినిమాకి. ఇంత పెద్ద సినిమాకి ప్రమోషన్కి ఈ టైం చాలదు. యాక్చువల్గా మేము ఇప్పుడే అనౌన్స్ చేసాం, కానీ చాలా కాలాతీతంగా సినిమా తయారైంది కాబట్టి ఇంత తక్కువ టైంలో, ఇంత రిలీజ్ టైంలో ఇంత ప్రమోషన్ చేయాలి. తప్పకుండా మీ అందరి సహకారం కావాలి. ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్లో నా జర్నీ 54 ఇయర్స్. 54 ఇయర్స్లో తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషల్లో నేను సినిమాలు తీశాను. ఆల్మోస్ట్ 90% ఆ సినిమాలన్నీ చాలా 100% సక్సెస్ అయినాయి. అది నాకేంటంటే కమర్షియల్గా కాకుండా సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ చెప్పాలనేది తపన. వాటిల్లో వచ్చిందే భారతీయుడు, ఒకే ఒకడు, ఇందులో నాయక్, ఇప్పుడు హరిహర వీరమల్లు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఖుషి లాంటి సినిమాలు, బృందావన్ కాల్ లాంటి సినిమాలు, అలాంటి సినిమాలు తీశాను. కానీ మాకు మీడియా చాలా పవర్ఫుల్, మీకు తెలుసు. దానివల్ల మనంతో ఎంతో కొంత మెసేజ్ చెప్పాలనేదే ఉద్దేశం. అందుకనే అందులోంచి భారతీయుడు పుట్టింది, ఇవాళ హరిహర వీరమల్లు పుట్టింది. ముందుగా ఈ సినిమా తయారవడానికి ముఖ్య కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.
ఆయన ఈ సినిమా మొదలవడానికి ముఖ్య కారణం సత్యాగ్రహి. నేను ఆయనతో ఇదో 3 సినిమా చేస్తున్నాను. ఖుషి తర్వాత బంగారం తర్వాత ఆయన డైరెక్షన్లో సత్యాగ్రహి అనే సినిమా అనౌన్స్ చేశాను, పూజ కూడా చేశాము. సత్యాగ్రహి అంటే అందరికీ నాకు కూడా తెలిసింది ఒట్టి సత్యాగ్రహం, గాంధీ గారి సత్యాగ్రహం. ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది సత్య ఆగ్రహి. ఈవెన్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ ద జస్టిస్ అని ఇంత పవర్ఫుల్ ఉందని మేము ఓపెనింగ్ చేసాం. కానీ ఆయన డైరెక్ట్ చేయాలి కాబట్టి ఆయన డైరెక్షన్ చేయలేదు. అందుకని దాని వరకే రత్న గారికి సినిమా చేయాలని ముందు వేదాలు అనే సినిమా నేను తమిళ్లో సూపర్ హిట్ అయింది, దాన్ని రీమేక్ చేద్దాం అనుకున్నాం. కానీ అది ఎలక్షన్ వచ్చి చేయలేదు. తర్వాత కృషి గారు ఒకసారి నాకు ఫోన్ చేసి ఒక లైన్ ఉందని ఈ లైన్ చెప్పారు, నాకు నచ్చింది. కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి చెప్తే కళ్యాణ్ గారు అన్నారు కృషి గారితో, నేను రత్న గారి జడ్జిమెంట్ నమ్ముతున్నాను అన్నారు. అలా మొదలైంది ఈ సినిమా. చాలా టైం అవడం వల్ల 2-3 కర్ణాలు దాటింది, చాలా కాలాతీతమైంది. అందువల్ల అందరూ టెక్నీషియన్స్ కూడా ఇంతకాలం అయింది కాబట్టి అనుకోకుండా ఎప్పుడో వేదాంత సినిమానే డైరెక్ట్ చేయమని మా అబ్బాయి జ్యోతికృష్ణని కళ్యాణ్ గారు రమ్మన్నారు. కానీ అప్పుడు తను సినిమా ఆక్సిజన్ చేస్తున్నారు, మధ్యలో నేనే తెలవలేదు. ఒక విధంగా నేనే తనకి అపకారం చేసినట్టు. ఈ సినిమా ఏదో మా అబ్బాయి అని డైరెక్షన్ చేశాడు అని కాదు, నిజంగా నాకే హెల్ప్ చేసినట్టు. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఈ ఒక హిస్టారికల్ ఫిల్మ్ని తను హ్యాండిల్ చేయడం విధానం అసలు కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తను +2 చదువుతున్నప్పుడే మన స్నేహం కోసం సబ్జెక్ట్ చెప్పి తమిళ్లో శరత్ కుమార్తో తీసాం. తను లండన్లో యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇప్పటివరకు అవకాశం దొరకలేదు. అంటే నేను ప్రొడ్యూసర్ ఏమన్నా నా పనిలో నేను ఉన్నాను, కానీ ఈ సినిమాతో దానేంటో నిరూపించాడు. ఇప్పుడు ఈ ట్రైలరు బ్యాక్గ్రౌండ్ కిరాణి గారు ఇంత అద్భుతంగా సాంగ్ చేశారు. సాంగ్ మీ సినిమా కోసం చేస్తే దాని ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అన్ని తీర్చి ఇలా ఈ ట్రైలర్ తయారు చేశాడు. కళ్యాణ్ గారికి చాలా బాగా నచ్చింది. నిన్న వచ్చి కళ్యాణ్ గారిని అభినందించారు. అంత గొప్పగా ఈ సాంగ్ ఉంది. మీ అందరికీ నచ్చిందా ఈ సాంగ్? ఫస్ట్ చెప్పండి. ఇది చాలా బాగా ఒక ట్రైలర్ లాగా ఉంది ఈ సాంగ్. ఖచ్చితంగా 12వ తారీఖు థియేటర్లో వస్తుంది. ఫస్ట్ ఖుషి టైంలో హిందీలో డబ్ చేయమని కళ్యాణ్ గారు నన్ను అడిగారు. నేను ఇది ఓన్లీ తెలుగు వరకే చెప్పాను. కానీ ఈ సబ్జెక్ట్ ఎందుకంటే పాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి అందుకని పాన్ ఇండియాని అనౌన్స్ చేశాం. సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ అవుతుందని నమ్మకం. ఇది హిందీలో చాలా బాగా క్లిక్ అవుతుందని. ఇక్కడ ఎలాగో పవర్ స్టార్ గారు ఉన్నారు, హిందీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. ఇందులో బాబీ డియోల్ ఇందులో మెయిన్ రోల్ యాక్ట్ చేశారు. ఇందులో ఈ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్కి ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. హాలీవుడ్ ఫిలింకి 2 డైరెక్టర్లు 3 డైరెక్టర్లు ఉన్నట్టు ఈ సినిమాకి కూడా 2 డైరెక్టర్లు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి మేజర్ పార్ట్ ఇప్పుడు జ్యోతికృష్ణ చేశాడు. ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు. ఇంకా వచ్చే నెక్స్ట్ సాంగ్ ఈవెంట్స్ చూస్తే ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందో. నా సినిమాని ప్రతి వాళ్ళు వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వాలనే చేస్తారు, కానీ ఈ సినిమా అనుకోకుండా చాలా అద్భుతంగా తయారైంది. చాలా కష్టపడి అందరికీ సభాముఖంగా థ్యాంక్ చేస్తున్నాను. 12వ తారీఖు ఎదురు చూద్దాం. జై హింద్. தேங்க்யூ சார். உங்ககிட்ட எங்களுக்கு ரொம்ப பிடிச்சது 2 விஷயம் சார். சார் ரத்னம் சார் சொல்லுங்க. ஒன்று உங்களுடைய நாணயம், ஃபினான்ஸை மட்டும் சொல்லலை சார், உங்கள் நேர்மையை சொன்னேன். 2வது எந்த ஒரு படப்பிடிப்பு தளத்துக்கு நீங்கள் போனாலும் நான் தான் படம் போட்டிருக்கேன், நான் முதலாளிலாம் இல்லாமல் ஒரு கலைப்படைப்பு உருவாகுன்னா நான் இறங்கி எந்த வேலையும் செய்வேங்கிற உழைக்கணும்னு நினைக்கிறேன் உங்களுடைய எண்ணம். நீங்க 20 வருஷத்துக்கு முன்னாடி எடுத்த படத்தை இப்ப நாங்க போட்டு கொண்டாடிட்டு இருக்கோம் சார். இந்த படத்தை நம்ம தமிழ் மக்கள் எப்படி கொண்டாட போறாங்கன்னு நினைக்கிறேன். இப்போ எனக்குள்ள டெக்னீஷியனா ப்ரொடியூசர்னு எப்பவுமே ஒரு சண்டை நடக்கும். இப்போ ப்ரொடியூசர்னா இது போகிறோம், இது பட்ஜெட், இதுதான் லிமிட் அப்படின்னு பண்ணுவாங்க. ஆனால் எனக்கு சாட்டிஸ்ஃபேக்ஷன் வர வரைக்கும் நான் படம் பண்ணுவேன். அதனால தான் என் படங்கள் 90% தமிழில் விஜயோட நான் 3 படம் பண்ணேன். குஷி, கில்லி, சிவகாசி 3மே சூப்பர் ஹிட். 20-25 வருஷத்துக்கு அப்புறம் கில்லி இப்போ ரீரிலீஸ் பண்ணாலும் பெரிய ஹிட் ஆச்சு, மிகப்பெரிய ஹிட் ஆகிடுச்சு. அதே மாதிரி குஷி திரும்பி ரீலீஸ் பண்ண போகிறோம் தமிழில். தெலுங்கில் ஆல்ரெடி ரீரிலீஸ் பண்ணோம். அது விக்ரமோட தூள் அண்டு பீமா பண்ணோம். ரன், கமல் சாரோட இந்தியன். தமிழில் இத்தனை படம் பண்ணியிருக்கேன்.
இப்போ தமிழ் படங்கள் தெலுங்கில் கொண்டு வந்திருக்கோம். இப்போ தெலுங்கு படத்தை தமிழில் கொண்டு வரோம். ஏதோ இது தமிழ் படம் மாதிரி எல்லாம் ரசிப்பாங்க. ஏன்னா எல்லாருக்கும் இப்போ இருக்கிற மூமெண்ட் ப்ரெசென்ட் நாட்டுடைய சுச்சுவேஷன் இந்த படத்துக்கு பயங்கரமாக ஆக்டாகவும் நான் நினைக்கிறேன். ஒவ்வொருத்தருக்கும் அந்த அந்த உணர்வு கிரியேட் ஆகும். இந்த படம் பார்த்தேன், இந்த சாங்கு பார்த்தாலும் கண்டிப்பாக தமிழையும் எல்லாம் सबको मैं ये पिक्चर के बारे में मैं हिंदी प्रोड्यूसर नायक पिक्चर बनाया मैंने, नायक और तेजस्वी 2 पिक्चर बनाए मैंने, दोनों अच्छा चल गया और हिंदुस्तान भी हिंदी में डब किया. अभी ये पिक्चर भी हरिहर वीरमल में नाम से हिंदी में आ रहा है. सब हिंदी में नॉर्थ इंडिया बहुत अच्छा कनेक्ट हो जाएगा. आई थिंक सो. ऑल द बेस्ट. थैंक यू. ముందుగా ఇక్కడ వచ్చిన మన సినిమాని ప్రేమించే, సినిమాని సపోర్ట్ చేసే, సినిమా కోసం ఎవ్రీ ఫ్రైడే నిద్రపోకుండా కళ్ళు లైక్ అన్ని సినిమాలు చూస్తూ దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం మన మీడియా మిత్రులందరికీ వెల్కమ్ చెప్తున్నాను. అండ్ சென்னையில் இருந்த மீடியா ஃப்ரெண்ட்ஸ் உங்களை பார்க்க ரொம்ப சந்தோஷமாக இருக்குது. இங்கே வந்தப்பறம் 2 இயர்ஸ் தமிழை கேட்கல, ஃபஸ்ட் டைம் அவங்க தமிழ் கேட்கும்போது இன்னும் கொஞ்சம் ரொம்ப சந்தோஷம். அண்ட் ஃபார் ஹிந்தி மீடியா, I love Hindi songs, I love Hindi music and movies, but I speak Hindi very bad, so I say it in English. Thank you so much for coming here. And Harihara Veeramalu, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్కి ఒక షార్టే డైరెక్ట్ చేయాలి చాలా ఆశ కళలు ఉంటాయి. అదొక డ్రీమ్, ఒక అవార్డు ఇచ్చినంత ఒక అంబిషన్గా ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ముందుగా ఇది ఎలా నాకు స్టార్ట్ అయినది, దీనికి మొత్తం హరిహర వీరమలుకి ఈ వీరమలు క్యారెక్టర్ అండ్ ఈ డిజైన్ చేసింది, ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది, దీని బేసు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది క్రిష్ గారు. క్రిష్ గారు ఒక పెద్ద స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి అండ్ దాంట్లో ఒక మంచి పెద్ద లెవెల్ సినిమా తీసుకెళ్ళాలని ప్రొడ్యూసర్ రత్నం గారు ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. అంత పెద్ద బాధ్యత క్రిష్ గారు ఒక ఒలింపిక్ టార్చ్ లాగా నాకు అందించి ముందుకు తీసుకెళ్ళి చెప్పారు. అండ్ అది ఈరోజు కంప్లీట్ చేశాను. అండ్ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ దీనికి పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనేది మామూలు విషయం కాదు. ముందు ఆయన ఇంప్రెస్ అవ్వాలి. ఆయన ఇంప్రెస్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అండ్ ఆయన ఇంప్రెస్ అయ్యేంత హార్డ్ వర్క్, హోంవర్క్ చేసి ఆయన ఇంప్రెస్ అయ్యి చేశాను. ఆయన ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు ఆడియన్స్కి ఎంత ఎక్సైట్మెంట్ ఉంది చూడండి. ఇటు పవన్ సార్ని ఇంప్రెస్ చేసే కన్నా మా ప్రొడ్యూసర్ రత్నం సార్ నాన్నగారు ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. ఆయనకి నచ్చితే 10 గుర్రాలకి 100 గుర్రాలు ఇస్తారు, లేదా అసలు లొకేషన్ పర్మిషన్ ఒక 1000 క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటిది ఇటు పవన్ గారు, ఇటు ఒక లెజెండ్ రత్నం సార్ ఇద్దరు ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉంటుందని మీరే థియేటర్లో చూసుకోండి, ఎలాంటి సినిమా వైబ్రేషన్ క్రియేట్ అవబోతుందని. అది కాకుండా ఇప్పుడు మీరు చూసిన ఈ సాంగ్ లైక్ అసురహరణం, ఈ సాంగ్ టైటిల్ పెట్టింది కిరవాణి సరే. అండ్ దీనికి ఒక చిన్న జర్నీ ఉంది. నేను ఈ సినిమాని చేయబోతున్నానని ఒక 1.5 year బ్యాక్ ఫిక్స్ అయింది, 1.5 year 2 year బ్యాక్. అప్పుడు అనౌన్స్మెంట్ రాలేదు. ఒకరోజు ఆఫీస్లో ఉంటే రాంబాబు కోసం నా ఫ్రెండ్ వస్తే ఇలా ఒక సిచ్యువేషన్ ఉంది సార్, ఒక ఫైట్ సాంగ్ రాయాలి. ఆ సాంగ్ మొత్తం పవన్ సారే, ఫైట్ మొత్తం పవన్ సారే కంపోజ్ చేసి డిజైన్ చేశారు. నేను ఒక దగ్గర 50-60 days షూట్ చేశారు. అండ్ ఒక ప్యాషన్తో చేశారు ఆయన. ఇది ఒక ఆయన ఫైట్లో చేసిన వైబ్రేషన్ ఆడియన్స్కి కలగాలి. మనం ఒక సాంగ్ రాస్తామని ఒక సాంగ్ అనుకుని రాసుకున్నాము. రాంబాబు గారు ఒక వైబ్రేషన్ రాసాము. రాసిన తర్వాత ఇది ఎలా సార్ అన్నారు, కిరవాణి గారిని కలవాలన్నారు. అప్పుడు నేను చెప్పి నాకు ఒకే మాట, ముందు నేను కలవాలి సార్, ముందు కిరవాణి గారు నన్ను అక్సెప్ట్ చేయాలి, దాని తర్వాత మిమ్మల్ని అక్సెప్ట్ చేయాలని. దాని తర్వాత అది జరిగింది. దగ్గర 1 year బ్యాక్ రాసిన సాంగ్ అది. ఇప్పుడు వెళ్ళి కిరవాణి సార్ కలిసి సార్ బాగా నచ్చి లిరిక్స్ అప్రిషియేట్ చేసి, సార్ నాకు నిజం చాలా నచ్చింది ఏంటంటే మీరు అందరూ ఎంకరేజ్ చేయడం సార్, నన్ను ఎంకరేజ్ చేశారు. అదే టైంలో ఎవరు లిరిక్ని అడిగారు, ఇలాగ కొత్త రైటర్ సార్ అనగానే పిలవండి అన్నారు. పిలిచి ఆయనతో ఎంకరేజ్ చేసి సాంగ్ చేసి అసలు అద్భుతంగా సార్. నేను షూట్లో నేను సాంగ్ నాకు సార్ పంపించినప్పుడు ఒక సెకండ్ నన్ను 5 minutes అని నేనే మర్చిపోయాను సాంగ్ అని. సో అంత ఎక్స్ట్రాగా సాంగ్ ఇచ్చినది చాలా థ్యాంక్స్ సార్. ఈ ఒక్క సాంగ్ కాదు, సినిమా అన్ని మ్యూజిక్స్ సార్ చాలా బాగా చేశారు. అండ్ ఒక చిన్న అడ్వాంటేజ్ పవన్ సార్తో డైరెక్ట్ చేసేలాగా నాకు ఇంకో అడ్వాంటేజ్ ఈ సినిమా దొరికింది ఏంటంటే, నా ఫస్ట్ సినిమా నీ మనసు నాకు తెలుసు, ఏ రెహమాన్ సార్ మ్యూజిక్. అప్పుడు నాకు 20 years, నా కెరియర్ స్టార్ట్ అయితే రెహమాన్ సార్ వల్ల. నేను 20 yearsలో సరదాగా ఒకసారి సార్ కలిసి ఒక లైన్ చెప్పాను, నాకు నచ్చింది సినిమా చేయన్నారు. అప్పుడు నాకే డౌట్, సార్ నేను చెయ్యొచ్చా ఇంత యంగ్ ఏజ్లో అడిగాను. నువ్వు చెయ్యొచ్చు, కానీ నాకు ఒక ప్రామిస్ చేయన్నారు. ఏంటంటే నువ్వు దేనికి కాంప్రమైజ్ అవ్వాలంటే నేను సినిమా చేస్తానన్నారు. సో అలాగే నా కెరీర్ స్టార్ట్ అయింది.
అలాగే ఇప్పుడు కిరవాణి సార్తో ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఒక అడ్వాంటేజ్, ఒక సంతోషం, ధైర్యం ఇదేంటంటే గర్వం ఏంటంటే సినిమాల నుంచి 2 మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ తీసుకున్నారు. ఒకటి ఏఆర్ రెహమాన్ సార్, ఒకటి కిరవాణి సార్. ఇద్దరు ఆస్కర్ విజేస్తో పనిచేసే అవకాశం నాకు దొరికింది. అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ సార్. అట్లీస్ట్ నా కెరీర్ అక్కడ స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు ఈ సార్తో లిఫ్ట్ అవబోతుంది. ఐ కెన్ క్లియర్లీ సీ దట్. అండ్ థ్యాంక్ యూ సార్. ఆల్సో సార్ నేను ఒక మాట అడిగాను, సార్ మీ మ్యూజిక్లో ఒక వైబ్రేషన్ వస్తుంది, నాకు కాదు ఎవ్రీబడికి, ఈవెన్ బాగుపడి ఎవరైనా ఎవరి ఇంట్లో ఎక్కడ సౌండ్ అయినా ఒక వైబ్రేషన్ వస్తుంది. సార్ మీకు ఒక టైటిల్ ఏమైనా ఇస్తామంటే సార్ కొడతాను అన్నారు. నాకు టైటిల్ అది ఏమొద్దు అని అన్నారు. బట్ నా మనసు అనుకుంటాను, సార్ ఇస్ మాస్టర్ ఆఫ్ రాగాస్, మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ అన్నట్టు ఒక మంచి ఫీల్తో సార్ ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ సార్ వర్కింగ్ విత్ యూ ఫర్ దిస్ మూవీ అండ్ దిస్ సాంగ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఫర్ దిస్. అండ్ మా షూటింగ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నా సార్. విజయవాడలో షూట్ చేస్తున్నాము, మేము ఒక 300-400 క్రూ వెళ్ళి షూట్ చేస్తున్నాము. రోజు పవన్ సార్ కరెక్ట్గా 8 o'clock వచ్చేస్తారు. అండ్ ఆయన బిజీ షెడ్యూల్లో మీ అందరూ వెయిట్ చేస్తున్నారని కరెక్ట్గా టైంకి ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. ఒకరోజు షూటింగ్ మీ అందరూ వెయిటింగ్, నాకు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది సెట్లో ఉంటే. 8:30 అయినా ఒక 2 minutes వచ్చేసారు. వచ్చి మేము అనుకున్నంత వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మొబైల్ ఆన్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఆ రోజు సార్ షూటింగ్ రాకముందు ఎందుకు డిలే అంటే, కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి 400 స్టెప్స్ని లైక్ పూజ చేసి, బొట్లు పెట్టి పూజ చేసి, క్లీన్ వాష్ చేసి, ప్రే చేసుకొని వచ్చి, అదే వచ్చేదారిలో కొద్దిమంది పెటిషన్ తీసుకొస్తే కొంతమందికి వాళ్ళకి హెల్ప్ చేసి, అదంతా వచ్చి అప్పుడే కెరవలో దిగారు. ఒక్క 1 minute వాళ్ళు టైర్డ్గా, వాళ్ళ ఓపిక లేకుండా నేనే పిలిచాను. మా నాన్నగారు కూడా తిట్టారు, కొంచెం రెస్ట్ తీసుకొని ఇవ్వచ్చు కదని. అలా రెస్టే తీసుకోకుండా అటు పాలిటిక్స్ మేనేజ్ చేస్తూ, అటు పబ్లిక్ని మేనేజ్ చేస్తూ, ఇక్కడ మేము మీటింగ్లో మమ్మల్ని మేనేజ్ చేస్తూ, ఇలా అందరి నమ్మకాన్ని పూర్తి చేస్తూ దానిగా కష్టపడే ఒకే వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అండ్ ఆయన ఇచ్చిన ఎనర్జీ, ఆయన చూసిన ఎనర్జీ నాకు ఇప్పుడు దాన్ని నిద్ర పట్టడం వల్ల. ఎందుకంటే నాకు అందరూ చెప్తాను ఎవ్రీడే 3-4 hours పడుకున్నా లాస్ట్ 50 days. బట్ ఈజ్ లైక్ మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్, మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్. ఆయన ఇంపల్స్ చేయటం, ఆయన సినిమా నచ్చితే ఇట్స్ ఎ గ్రేట్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు సార్ అందించిన దానికి ఐఎమ్ స్టిల్ వర్కింగ్ హార్డ్ ఆయన సాటిస్ఫాక్షన్ కోసం. ఆల్సో ఈ సినిమా వర్క్ చేసిన టెక్నీషియన్, ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఫుల్ CGI వర్క్తో చేస్తున్నాం. అండ్ ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యే కారణం నాట్ ఓన్లీ ఫర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్, దీంట్లో టెక్నికల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంది. లేటెస్ట్గా అప్ టు డేట్ ఇండియాలో టెక్నికల్గా హై స్టాండర్డ్ సినిమా, ఆల్ ఓవర్ ఇండియా రీచ్ అయ్యే సినిమా. దీనికి ఒక పెద్ద టెక్నీషియన్ మనోజ్ పర్మన్స్ పెద్ద హెల్ప్ అయ్యారు. ఆయన నాట్ ఓన్లీ DOP, ఒక బ్రదర్గా నాకు సపోర్ట్ చేసి ఇంత షార్ట్ స్పాన్లో మేము చేసిన షార్ట్ స్పాన్లో ఒక లావిష్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడానికి సపోర్ట్ దొరికింది. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ రత్నం సార్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్లో నేను నాన్నగారిని మాట్లాడటం పిలవడం మానేసి సార్ని పిలవడం స్టార్ట్ చేశాను. బికాజ్ ఆయన ఏ సినిమా స్టార్ట్ చేసినా 1 year 2 year అయినా వదలకుండా ప్యాషన్తో ఫాలో అవుతారు. ఈ ప్రాజెక్ట్కి ఇన్ని సంవత్సరం ఆయన ప్యాషన్ కళ్ళతో చూశాను. ఎలాగైనా అసలు ఇంత బెస్ట్ సినిమా చేయాలి, దాన్ని ఇంత రీచ్ అవ్వాలి అని స్టిల్ ఒక ఫస్ట్ సినిమాలో పనిచేసిన నాన్నగారికి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా చాలామంది చెప్పాలనుకుంటే చక్కగా గుర్తు రావడం లేదు. ప్రాజెక్ట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అండ్ నిధి అగర్వాల్. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ 3-4 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక సాంగ్ తీశారు. ఆ సాంగ్ కొట్టి నాదిరో. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ దీంట్లో సెకండ్ హాఫ్ ఇంకో మంచి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ అవబోతుంది. అటు గ్లామర్కి, అటు సెంటిమెంట్కి. అండ్ ఈ సినిమాకి ఒక హీరోయిన్గా తన జాబ్ని పూర్తి చేశారు. థ్యాంక్స్ నిధి ఫర్ ప్యాషనెట్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి CGI టీమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ద సూపర్వైజర్ యూల్ అండ్ ఫ్రమ్ ఇరాన్. అండ్ దీనికి చాలామంది రైటర్స్ పనిచేస్తున్నారు ఈ సినిమాకి. అండ్ క్రిష్ గారు అండ్ ఆయన టీం కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఇంకా బాబీ డియోల్ గురించి చెప్పాలి ఎస్పెషల్లీ. యాక్చువల్గా హరిహర వీరమల్లు Part 1 స్వాడ్ వాస్ స్పిరిట్. స్వాడ్ అంటే ఖడ్గం, ఖడ్గం అంటే బాబీ డియోల్. అండ్ స్పిరిట్ అంటే ధైర్యం, నమ్మకం అండ్ ధర్మం, అది పవన్ కళ్యాణ్. ఒక స్వాడ్కి స్పిరిట్కి జరిగే వారే ఈ కథ. సో ఒక షార్ట్లో చెప్పాలంటే ఒక కత్తికి ఒక ధర్మానికి జరిగే వారే ఈ కథ. అండ్ మన కల్చర్ కోసం, మన సంస్కృతి కోసం చాలా లైక్ ఎన్ని జనరేషన్లు అయినా మనం ఇంకా ఫ్రీడంలో లేము, మనం ఇంకా వార్ చేస్తున్నాము. అప్పుడైనా ఇప్పుడైనా ఆ వార్ అనేది జరుగుతూనే ఉంది. ఆ రోజు మనకు ఒక హీరో అవసరమయ్యారు, అదే హరిహర వీరమల్లు. ఈ రోజు కూడా అదే హీరో ఇంకా మన ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు, అదే మన పవన్ కళ్యాణ్. సో ఇంకా సినిమా గురించి ముందు చాలా చెప్పాలి. అండ్ మనం నెక్స్ట్ ఈవెంట్లో కలుస్తాం. దీంట్లో హైలైట్స్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ చాలా టైం అయింది.
సో థ్యాంక్స్ మీడియా. అండ్ నేను నాకు కృష్ణ గారు అందించిన టార్చ్ని నేను ఇప్పుడు మీ మీడియా మిత్రులకు అందిస్తున్నాను. ప్లీజ్ ఈ సినిమాని జనాల దగ్గర వెళ్ళి మీరే సినిమా ప్రజెంటేషన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ஜோதிகிருஷ்ணா சார், எனக்கு ஒரு டவுட்டு. இந்த படத்தை எப்படி இவ்வளவு நல்லா கொண்டு வந்தீங்க அப்படிங்கிற சீக்கிரட்டுக்கு முன்னாடி ஹீரோயினுக்கு ஈக்குவலா நீங்க க்ளோவா இருக்கீங்களே சார், என்ன சீக்கிரம்? என்ன சொல்லுங்க? హీరోయిన్ ఈక్వల్ నీకు భయంకర గ్లో అయ్యింది, என்ன సీక్రెట్ కేకురే సార్? ఆ గ్లోకి సీక్రెట్ ఏంటంటే ఇది కంటే మీరు గ్లో చేస్తున్నారు అంటున్నాడు సార్. లైట్ అడిచి రిఫ్లెక్ట్ అవుతుంది సార్. దట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసిన గ్లో అది. ஒரு 1 month பேக் மீட் பண்ணி தான் ஒரு பிளாக் காஞ்ச கருவாடா இருந்தது. இப்போ போஸ்ட் ப்ரொடக்ஷனால கொஞ்சம் கலர் வந்துச்சு. ரொம்ப ரொம்ப மகிழ்ச்சி சார். எப்பயுமே தமிழ் மக்கள் மொழி கடந்து ஒரு படம் நல்லா இருந்துச்சுன்னா அதை கொண்டாடி தீர்த்துவாங்க. எந்த மொழியும் பார்க்க மாட்டாங்க, எந்த நாயகர் உள்ள இருக்காங்கன்னு பார்க்க மாட்டாங்க, எந்த நாயகர்கள்லாம் பார்க்க மாட்டாங்க. நல்லா இருக்கா கொண்டாடி தீர்க்கிறதுல எங்க மக்கள் தலைச்சவங்களே இல்லை. ஹரிஹரன் வீரமன் இந்த படத்தை தமிழ் மக்கள் எப்படி கொண்டாடுவாங்க, எப்படி அவங்களுக்கு கனெக்ட் ஆகும்னு நீங்க நினைக்கிறீங்க? ஆக்சுவலாக இப்போ ரீசெண்டாக வந்து பவன் சார் தந்தி டிவியில் இன்டர்வியூ கொடுத்தப்புறம் அங்கே தமிழ் மக்கள் அவரை நல்லா ரிசீவ் பண்ணிட்டாங்க. ஃபர்ஸ்ட் அவர் தமிழ் பேசுனதை பற்றி எல்லாருக்கும் பிடிச்சிருந்தது, அவரோட நேச்சர் பிடிச்சிருந்தது. அண்டு கிளியர் கட்டாக அவர் என்ன சொல்ல வர ஒரு தர்மம்காக ஃபைட் பண்ணுறாருன்னு அது கிளாரிட்டி வந்தது. அண்ட் இது கோஇன்சிடென்ஸாக தெரியல, இந்த படமும் ஒரு தர்மத்தை பற்றி இது நான் எழுதுறதும் அவர் அங்கே நடக்கிற இன்சிடென்ட்ஸும் அது கோஇன்சிடென்ஸ் ஆகி இன்னைக்கு ட்ரெண்டுக்கு ரிலேட்டடாக வந்திருக்கு. ஸோ தமிழ் மக்கள் இது ஒரு ஃபிலிம் மாதிரி பார்க்க மாட்டேன், ஒரு லைஃபாக பார்ப்பாங்க. அதே மாதிரி அவர் என்ன சொல்ற நினைக்கிறாரோ, அவர் என்ன ஃபீல் பண்ணுறாரோ அது எல்லாமே இந்த படத்தில் நீங்கள் பார்க்கலாம். సో ఇదెల్లాగా రిలేటెడ్ అవరోడ పడదా కంప్లీట్గా. ప్రపంచంలో మనందరినీ గురువు తొలగించే వ్యక్తి ఎంఎం కీరవాణి గారి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. எல்லாருக்கும் நமஸ்காரம், அனைவருக்கும் வணக்கம், எல்லாருக்கும் நமஸ்கார, సబ్కు నమస్కారం. సరిగ్గా 32 రోజుల క్రితం ఇళయరాజా గారు ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక సందర్భంలో అప్పుడు కలవడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరినీ మళ్ళీ ఈరోజు కలుస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారం. హరిహర వీరమల్లు అనే ఈ సినిమా సరిగ్గా 5-4 సంవత్సరాల క్రితం నా జర్నీ రాధాకృష్ణ గారితో మొదలైంది. ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. సో నేను చాలామంది డైరెక్టర్లతో పనిచేశాను జ్యోతి. సో చాలా తక్కువ మందిలో నేను చూసింది ఏంటంటే క్విక్గా డెసిషన్ తీసుకోవడం, అందులో వేవరింగ్ లేకపోవడం, ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండడం. అది చాలా డైరెక్టర్స్లో నేను చూసిన అరుదైన క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంది కాబట్టి చాలా మంచి భవిష్యత్తు ఉంది జ్యోతి. ఆల్ ద బెస్ట్ జ్యోతి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంటిన్యూయింగ్ జర్నీ విత్ మీ. మామూలుగా డైరెక్టర్లో మారితే సరే క్రిష్ గారు కీరవాణి గారిని పెట్టుకున్నారు, మనం వేరే వాళ్ళకి వెళ్దాం అని అనొచ్చు. అలా అనకుండా నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చినటువంటి జ్యోతి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ పోస్ట్ ప్రొడక్షన్కి సమీపించే కొద్దీ కూడా పాపం తను అన్ని పనులు ఒకడే, అటు ఎడిటింగ్ కానీ, ఇటు గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ తనే చూసుకుంటూ నిద్రాహారాలు మానేసి పనిచేయడం నాకు తెలుసు ప్రత్యక్షంగా. వాళ్ళ అమ్మాయికి జ్వరం వచ్చి ఒంట్లో బాగోనప్పుడు కూడా ఒక్కరోజు ఒక పూట లీవ్ చేసినట్టు మళ్ళీ వచ్చేసి మళ్ళీ పని కంటిన్యూ చేశాడు. ఎందుకంటే మా రత్నం గారు ఇండస్ట్రీలో కాంట్రవర్సీతో సంబంధం లేకుండా చాలా తక్కువ మంది సాధు స్వభావాలు ఉంటుంటారు. అట్లాంటి వాళ్ళు అగ్రగణ్యులు రత్నం గారు. ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా ఆయన లిరిక్ రైటర్గా నేను ఆయన పెద్ద ఫ్యాన్ని. బాయ్స్లో పాటలు ఇంకా చాలా పాటలు మీరు రాసి నాకు చాలా ఇష్టం అండి. సో నా ఫేవరెట్ లిరిక్ రైటర్ అండ్ నా ప్రొడ్యూసర్ రత్నం గారికి, ఆయనకి ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా 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 అవసరం. అండ్ అది భగవంతుడు ప్రసాదిస్తాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మన దయాకర్ గారు, ఆయన అసలే ఆర్ఎస్ఎస్ సభ్యుడు. ఆయన సినిమా ఇండస్ట్రీలో జరిగే పార్టీలకి ఈ హంగామాలకి అతీతంగా ఉంటుంటారు. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఆయన తన వంతు కర్తవ్యం తను నిర్వహిస్తూ ఎవరెవరికి ఏం కావాలో అది సమకూరుస్తూ ఈ సినిమాని ఇంతవరకు తీసుకురావడంలో ఆయన చేసిన పాత్ర చాలా ఉంది. ఇకపోతే నిధి అగర్వాల్ చాలా మనం చూస్తుంటాం. టైం ల్యాప్స్ అయ్యే కొద్దీ కూడా ముఖ్యంగా హీరోస్ కంటే కూడా వాళ్ళకి అదే విధంగా కనబడేలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. 5-4 సంవత్సరాల క్రితం షూట్ చేసిన కొల్లగొట్టిన నదిలో పాట
తో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు తారతారని ఒక పాటలో కూడా అదే విధంగా ఉంది. సో చాలా ఇది ఏ ప్రదర్శన కావాలి దానికి. కంగ్రాట్స్ అనేది చాలా చక్కగా చేస్తుంటారు, తన పాత్ర చాలా పోషించింది. ఇక ఈ పాటతో ఫస్ట్ టైం నేను అసోసియేట్ అవుతున్నది రాంబాబు గోసాల గారు. ఒక మంచి లిరిసిస్ట్ని ఇంకొక లిరిసిస్ట్ నాకు పరిచయం చేశాడు, జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి, చాలా మంచి ఇది ఉంది విషయం ఉంది మీలో. అలాగే వరదరాజు గారు, మిగతా లిరిసిస్ట్ అందరూ కూడా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఏఆర్ రెహమాన్, ఆది. వాళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లాంటి ఆవేశపూరితమైన పాటలు బాగా రావాలంటే కోరస్ పాత్ర చాలా ప్రధానం. ఇందులో మీరు గమనించారు లేదో, సోలో వాయిస్ లేదు, మొత్తం అంతా కోరసే పాడారు. ఇదివరకు మేము ఒక పాట ఎస్పి బాలు, చిత్ర, బృందం అని ఇచ్చేవాడు క్రెడిట్స్. అలా కాకుండా వాళ్ళు కూడా టాలెంట్ దాన్ని గుర్తించి వాళ్ళకు కూడా పేర్లు రావాలి ఆల్బమ్లో అని మొట్టమొదటిసారి ప్రయోగం చేసి అందరికీ మార్గదర్శకం అయిన ఏఆర్ రెహమాన్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ రీతిలో ఇక్కడ పాడిన సింగర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు సోలో పాడగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ శక్తిని ఇచ్చారు ఈ పాట. ఇక ఆది ఎవరంటారా, ఆడియోలో కోరస్ ఎలా శక్తి ఇచ్చారో మామూలుగా మేము ఒక రేంజ్గా చేసిన పాటని 100% నెక్స్ట్ రేంజ్ తీసుకెళ్ళాలంటే లిరికల్ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆ లిరికల్ వీడియో అద్భుతంగా చేసిన ఆది అనే అబ్బాయికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. అందరి గురించి మాట్లాడాను. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీరందరూ ప్రేమగా పవర్ స్టార్ అంటే నేను అనేది ఏంటంటే ఆయన మూర్తి భవించిన ధర్మాగ్రహం. ఆగ్రహం వేరు, ధర్మాగ్రహం వేరు. ఆగ్రహం మన అందరికీ వస్తుంది. మనం ఎవరో పర్సనల్గా తిట్టినా, లేకపోతే మనకేదో అనుకున్న జరగకపోయినా, మనం ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నా, ఇవన్నీ ఆగ్రహం మన ప్రతి ఒక్కరికి వచ్చేది. ధర్మాగ్రహం అనేది సమాజం కోసమో, ప్రజల కోసమో, న్యాయం కోసం వచ్చే ఆగ్రహం ధర్మాగ్రహం. అటువంటిది మూర్తి భవించిన వ్యక్తి ఆయనకి మాత్రమే సరిపడేలా తీర్చిదిద్దిన ఈ హరిహర వీరమల స్టోరీ, ఇది ఆయన తప్ప ఇంకెవరు చేసినా రాణి సార్ నేను ప్రగాఢ నమ్ముతున్నాను. ఫస్ట్ టైం నేను ఆయనకు చేసే సినిమా కాబట్టి ఇప్పుడు ఒక విషయం చెప్తాను. నాలాంటి వాడికి, మనకి ఉన్న చాలామంది లాంటి వాళ్ళకి సక్సెస్ వస్తే బలం పెరుగుతుంది, ఫ్లాప్లు వస్తే కొంచెం డౌన్ అవుతాం. అంటే మన చలిమంట కాల్చుకున్నప్పుడు వాన పెడితే ఆ మంట ఆరిపోద్ది, లేదా దాంట్లో కొంచెం పెట్రోల్లో లేదా కట్టెలో వేస్తే కొంచెం మంట పెరుగుతుంది. ఇలాగా జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చే పవన్ కళ్యాణ్. కార్చిచ్చు మీద ఎంత వాన పడినది ఆగదు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా చేయాలి, ఫస్ట్ టైం చేస్తాం, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది పైగా ఏఆర్ నరసింహ గారికి ఇది చాలా మంచి పేరు, డబ్బు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ బ్యాక్గ్రౌండ్స్ కూడా స్టార్ట్ చేసామండి. ఇప్పుడు రిలీజ్ అయిన ఇది 3వ పాట. ఇది కాకుండా ఇంకా 3 పాటలు ఉన్నాయి, ఇంకొక బిట్ సాంగ్ ఉంది, దానికంటే ట్రైలర్ ఉంటుంది. ఈ 3 పాటలు, బిట్ సాంగ్, ట్రైలర్ కలిపి 5 ఐటమ్స్ జూన్ 12వ తారీఖున ఎలా రిలీజ్ చేయాలి అనేది ఇప్పుడు మేము ప్లాన్ చేయాలి. అది తక్షణం మా ముందర ఉన్నటువంటి గురుతరమైన బాధ్యత. సో అది వారానికి 1 లేకపోతే వారానికి 2 ఇంకా 20 days రిలీజ్. ఈ 20 days మేము ఇది కాన్సన్ట్రేట్ చేయాలి. సో అదే మా కర్తవ్యం. సో పవన్ కళ్యాణ్ గారి ఇంకో విషయం చెప్తాను. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, తార ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్లో మీకు తెలుసు, మామూలుగా రొమాంటిక్ గీతాల కంటే కూడా ఐటమ్ సాంగ్లో కొంచెం సంథింగ్ ఇచ్చి ఉంటాయి మాటలు. అందులో ఆయన కోసమే ఉద్దేశించి రాసిన కొన్ని వాక్యాలని, లేదంటే నేను ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉంది నా మీద, అవన్నీ తీసేయండి, అవి కూడా మీరు తీసేసి మళ్ళీ చేయండి అని చెప్తాను. ఆయన నిబద్ధతకి, ఆయన తీసుకుంటున్నట్టు బాధ్యతకి అదొక నిదర్శనం. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం చేస్తున్న సినిమా ఇది చక్కగా వస్తుంది నమ్ముతూ, మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ, జూన్ 12వ తారీఖు కోసం ఎదురు చూస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.